ఒకప్పుడు థియేటర్‌లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి రావాలంటే చాలా సమయం తీసుకునేవి. కానీ ఇప్పుడు చాలా వరకి సినిమాలు ఏ రోజైతే థియేటర్‌లో రిలీజ్ అవుతున్నాయో అదే రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ పార్ట్నర్స్ కూడా డిసైడ్ అయిపోతున్నాయి. ఇక ఓటీటీ రూల్స్ ప్రకారం ఆయా సినిమాలు ఓటీటీకి రావాలంటే మాత్రం కనీసం నెల రోజుల సమయం పడుతుంది. లేదా ఆయా సినిమాల థియేట్రికల్ రన్‌ను బట్టి కొన్ని సినిమాలు విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలో దర్శనమిచ్చేస్తుంటాయి. తాజాగా సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈ సినిమా అయితే కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం. సత్యదేవ్ ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కూడా మంచి కథను కలిగి ఉంటాయి. సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఓ మంచి హీరోగా ఎదిగాడు సత్యదేవ్. ఈ క్రమంలో తాజాగా సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' ఇప్పటి వరకు కొన్ని సినిమాలలో సాఫ్ట్గా కనిపించిన సత్యదేవ్ ఈ సినిమాలో మాత్రం కాస్త మాస్ యాంగిల్లో ప్రేక్షకులను అలరిస్తాడు. ఈ సినిమా మే 10న థియేటర్లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాకు వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో సత్యదేవ్, అనితారాజ్, మీసాల లక్ష్మణ్, కృష్ణ బురుగుల, అర్చన ముఖ్య పాత్రలలో ప్రేక్షకులను అలరించారు. థియేటర్లో యావరేజ్ టాక్ను సంపాదించుకున్న ఈ సినిమా నెల కాదు కదా, వారం రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడం గమనార్హం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమాను మే 17 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్కు అవుతుంది. ఇక 'కృష్ణమ్మ' సినిమా కథ విషయానికి వస్తే సత్యదేవ్, కృష్ణ, తేజారెడ్డి, మీసాల లక్ష్మణ్ ఈ ముగ్గురు అనాథలు. చిన్నప్పటి నుంచి విజయవాడలోనే ఈ ముగ్గురు కలిసి పెరుగుతారు. కృష్ణ తేజారెడ్డి చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. సత్యదేవ్, మీసాల లక్ష్మణ్ స్మగ్లింగ్ పనులు చేస్తూ ఉంటారు. అయితే వీరంతా చిన్నతనం నుంచి అనాథలు అయిన కారణంగా వారికంటూ ఓ కుటుంబం ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె పరిచయం తర్వాత వారిలో మార్పు వస్తుంది. ఈ క్రమంలో ఆ అమ్మాయి వల్ల అమ్మ అనారోగ్యంగా ఉండడం చేత భారీగా డబ్బు అవసరం అవుతుంది. దీనితో చివరిసారిగా స్మగ్లింగ్ చేసి డబ్బు సంపాదించాలని డిసైడ్ అవుతారు. కానీ అనుకోకుండా వారంతా పోలీసులకు పట్టుబడతారు. వారిపై స్మగ్లింగ్తో పాటు రేప్ అండ్ మర్డర్ కేసు కూడా నమోదవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అత్యాచారానికి గురైన అమ్మాయి ఎవరు, ఈ ముగ్గురిని పోలీసులు ఏం చేశారు, ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.